అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేశారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? ఇస్ ఇట్ గుడ్ ఆప్షన్? ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ వాల్యూ గోల్డ్ ఫ్రాంచైజ్ ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది? సో మేము డిజైన్ చేసిన మోడల్ ఆపరేషనల్ రిస్క్ అంతా మేమే టేక్ కేర్ చేస్తున్నాము. ఓకే, లైక్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి రిస్క్స్ ఉంటాయి ఆపరేషన్? దీంట్లో థెఫ్ట్ గోల్డ్ ఒకటి. అండ్ మీరు ఇంతకుముందు క్వశ్చన్ చేశారు, కరిగిచ్చిన తర్వాత ప్యూరిటీ లాస్ అవుతే ఎలాగా అనేది. సో అది అందరూ చేయలేరు. మన దగ్గర ఎక్స్పర్ట్ టీం ఉంది కాబట్టి మేము ఆ క్వశ్చన్కి మేము ఆన్సర్ చేయగలుగుతాం. మీరు ప్రొవైడ్ చేస్తారు ఫ్రమ్ కంపెనీ సైడ్ నుంచే ఉంటుందండి. అండ్ ఎంప్లాయీస్ అందరూ మా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఓన్లీ ఆపరేషనల్ రిస్క్ అనేది జీరో, ఆపరేషనల్ బర్డన్ అనేది జీరో. ఎనీబడి ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూడాలనుకున్న వాళ్ళకి వాల్యూ గోల్డ్ ఫ్రాంచైజీ అనేది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 40 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. దాంట్లో ఏంటంటే 17.5 lakh మనకి ఆఫీస్ సెటప్కి అయిపోతుంది. అంటే మిషనరీ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్యూరిటీ మిషన్, మెల్టింగ్ మిషన్, వేయింగ్ స్కేల్, వాట్ ఎవర్ ద మిషనరీ, ఒక ఆఫీస్కి కావాల్సిన మిషనరీ, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇవన్నీ మనకి సెటప్కి 17.5 అవుతుంది. 22.5 అనేది డిపాజిట్ లాగా ఉంటుంది. సో అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయి ఇన్వెస్టర్ మూవ్ అవుట్ అయిపోయినప్పుడు కంపెనీ నుండి ఇన్వెస్ట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మేము రిఫండ్ చేసేస్తాం. రీఫండ్ అవుతుంది 100% రిఫండ్ అవుతుంది ఆ అమౌంట్. సో ఓవరాల్గా ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత టైం పీరియడ్ ఉంటుంది ప్రాఫిట్స్ రావడానికి. సో అలాగా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మనము ప్రాఫిట్స్ అనేది వాళ్ళు చూడగలరు? ఒకటండి, ఇది రెవెన్యూ షేర్ అన్నాము. సో డే 1 నుంచి రిటర్న్స్ వస్తాయి. అంటే వాల్యూమ్ అవుతున్న కొద్దీ రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మేము చేసిన ఎస్టిమేట్స్ తోటి విత్ ఇన్ 2 yearsలో పెట్టిన పెట్టుబడి అనేది రిటర్న్ అయిపోతుంది. లైక్ 17.5 lakh ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది 2 yearsలో అయిపోతుంది. మిగిలిన అమౌంట్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పటికైనా రిఫండబుల్ అవుతుంది. సో యూజువల్గా ఏదైనా బిజినెస్ ఇట్లా ఫ్రాంచైజ్ అనుకున్నప్పుడు ప్రమోషన్స్ కూడా అంతే పిగ్గా చేయాలి ఇప్పుడున్న మార్కెట్కి. సో అందులో భాగమైన ఈ వెహికల్స్, వాల్యూ గోల్డ్ వెహికల్ ఫ్రాంచైజీకి కాదండి. వెహికల్ అనేది మనము 24 జూన్లో మనం లాంచ్ చేసాము. వెహికల్ లాంచ్ చేయడానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమర్ బంగారాన్ని అమ్ముకోవాలన్నప్పుడు ఈ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎక్స్పీరియన్స్ మన రూరల్ ఏరియా ఆఫ్ తెలంగాణ పీపుల్ కూడా అందజేయాలనే ఉద్దేశంతో వెహికల్ అనేది లాంచ్ చేసాము. అది ఒక మార్కెటింగ్ టూల్ కాదండి మాకు వెహికల్, ఇట్స్ మొబైల్ ఆఫీస్. సో బ్రాంచుల్లో ఏ మిషనరీ సెటప్ ఉంటుంది, ఏ ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా వెహికల్లో ఉంటాయి. సో వెహికల్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక విలేజ్లో ఒక ప్లేస్లో స్టాండ్ బై లాగా ఒక 3 days 4 days అక్కడే ఉంటుంది. కస్టమర్ ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్యూరిటీ చెక్ చేయాలి, మెల్టింగ్ చేసుకుంటారు, అక్కడే మెల్టింగ్ అయిపోతుంది, అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి పేమెంట్ కూడా వెళ్ళిపోతుంది. సో మనకి ఏంటంటే మనము ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆన్లైన్ విత్ ఇన్ 10 minutesలో పేమెంట్ వెళ్తుంది. సో మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది నిల్. సో అందుకే మా ఫ్రాంచైజీకి ఎక్స్పాండ్ అవ్వడానికి మాకు స్కేలబిలిటీ ఉంది. అండ్ వెహికల్లో బిజినెస్ చేయడానికి స్కేలబిలిటీ ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటెడ్ బై ఏ సెంట్రల్ ఆఫీస్. ఒకవేళ కస్టమర్ క్యాషే కావాలంటే నో అండి. నో. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అసలు చేయట్లేదు, లేదండి. ఓకే. సో ఓవరాల్గా నిజంగానే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి అండ్ థాట్ ఎంత మంచిది అండ్ కస్టమర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఏం చెప్తారు? మేము రీసెంట్గా ఒక ఎక్స్పోలో కూడా పార్టిసిపేట్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జ్యువెలరీ పీపుల్ చాలామంది కనెక్ట్ అయ్యారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐటీ పీపుల్ కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది, కానీ ఆపరేట్ చేయడం అనేది చాలా రిస్క్. సో ఇక్కడ ఆపరేషనల్ అన్నీ మేమే టేక్ కేర్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్లో వాళ్ళకి ఏమీ షేర్ లేదు. అంటే డే 1 నుంచి ఫస్ట్ డే నుంచి బిజినెస్ అవుతుంది అని నమ్మడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ కొద్దిగా ఫూలిష్నెస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఏ రిటర్న్స్. సో డే 1 నుంచి ఏ బిజినెస్ ఓనర్ అయినా డే 1 నుంచి రిటర్న్స్ ఆర్ ఎల్స్ అడిషనల్ బర్డెన్. ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి మళ్ళీ పాకెట్లో నుంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటివన్నీ అడ్రస్ చేస్తూ అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, రెస్ట్ ఆఫ్ ద థింగ్ మేము టేక్ కేర్ చేస్తాము అనే మోడల్ని మేము డిఫైన్ చేసాము. సో అటువంటిప్పుడు ఎనీవన్ కెన్ ఎవరైతే అదర్ బిజినెసెస్లో అదర్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బిజీగా ఉండి ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎవరైనా మా ఇన్వెస్ట్మెంట్ని చూసుకొని బిజినెస్ చేసి
వాళ్ళు ₹1 సంపాదించి మేము ₹1 సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ మేము ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాము, కస్టమర్కి ఎలాగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నామో అదేవిధంగా ఫ్రాంచైజీ ఇన్వెస్టర్ కూడా అదే ట్రాన్స్పరెన్సీ లెవెల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి హ్యాండీగా వాట్ ఎవర్ ద నీడెడ్ మేము అన్నీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. అయితే గోల్డ్ రేటు అసలు ఎప్పుడు ఒకరోజు ఒకలా ఉండదు, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు మారుతూ ఉంటుంది. సో మీరు ఎలా తీసుకుంటారు ఆ ప్రైస్ వాల్యూని? గోల్డ్ రేటు డైలీ చేంజ్ అవుతుంటుందండి. అంటే మన గోల్డ్ రేట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, మినిట్ టు మినిట్ చేంజ్ అయిపోతుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా. యాజ్ జ్యువెలరీ ఇండస్ట్రీ ఏ విధమైన ప్రాక్టీస్ చేస్తుందో బయింగ్ రేట్ ఎలాగా వాళ్ళు పెడుతున్నారో డైలీ మార్నింగ్ ఒక రేట్ పెట్టేసి అదేవిధంగా మనము డైలీ బయింగ్ రేట్ పెడతామండి. ఆ బయింగ్ రేట్ పరంగా ఆ డేలో ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం అదే రేట్లో జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే ఫ్లక్చువేషన్. సో ఓవరాల్గా వాల్యూ గోల్డ్లో కస్టమర్స్ అయినా బెనిఫిట్ అవుతారు అండ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళైనా ఇన్వెస్టర్స్ అయినా బెనిఫిట్ అవుతారు. డెఫినెట్గా అండి. అంటే కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు, ఇన్వెస్ట్మెంట్ చేసి ప్యారలల్ ప్యాసివ్ ఇన్కమ్ చూస్తున్న వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే. అండ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఇందాక. ఏంటి అసలు ఆటోమేటెడ్ ప్రాసెస్లో ఏమేమి ఉంటుంది? ఆటోమేటెడ్ ప్రాసెస్ అంటే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ని మనం జీరో చేస్తూ, అంటే ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ అన్నీ మనము ప్రతిసారి మాట్లాడుతున్నాము. సో దాంట్లో భాగంగానే ఎంప్లాయీ కూడా మ్యానిపులేట్ చేసే స్కోప్ ఉంటుంది. సో అటువంటివి కూడా స్కోప్ ఇవ్వకుండా మిషనరీలో పెట్టిన తర్వాత ఏ ప్యూరిటీ వస్తుందో ఆ ప్యూరిటీ సాఫ్ట్వేర్ అనేది పిక్ చేసుకుంటుంది. సో మా స్టాఫ్ కూడా, మా ఎంప్లాయీస్కైనా ఎవరికైనా కానీ మళ్ళీ మాన్యువల్గా ఫిజికల్గా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వెయిట్ కూడా అంతే అండి, ఆర్నమెంట్ వెయిట్ని కూడా సాఫ్ట్వేరే తీసేసుకుంటుంది. సో ఇప్పటివరకు ఇండియాలో అది ఎవరూ చేయలేదు, మేమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాము. ఆల్మోస్ట్ 22 months అయింది మేము కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్ అమౌంట్ కానీ ఫిగర్స్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయండి, ఎగ్జాక్ట్లీ వచ్చేస్తాయి. ఆటోమేటెడ్లో ఏంటి హ్యూమన్ ఎర్రర్ ఉండదు అండ్ మాల్ ప్రాక్టీసెస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో బెస్ట్ థింగ్ అన్నమాట యాక్చువల్గా. అంటే ఇక్కడ కస్టమరు లాస్ అవ్వడు, ఎట్ ద సేమ్ టైం కంపెనీ కూడా లాస్ అవ్వదు. సో విన్ విన్ సిచ్యువేషన్ ఇది. ఎస్ అండి. అంటే లాస్ట్ ఇంతకుముందు నేను కోట్ చేసినట్టు ఎమోషన్స్ తోటి బిజినెస్ చేయొద్దు అనేది మా మోటో. సో అందుకే ఇండస్ట్రీలో చాలా స్టడీ చేసి కాంపిటీటర్స్ ప్రాక్టీసెస్ అని స్టడీ చేసి అందరికంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏది అనే థాట్ ప్రాసెస్ నుంచే వాల్యూ గోల్డ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. సో ఫైనలీ ఇప్పుడున్న మార్కెట్లో అదర్ కాంపిటీటర్స్తో పోల్చి వాల్యూ గోల్డ్కి ఏ పొజిషనింగ్ ఇస్తారు? సో ఫస్ట్ ఆటోమేటెడ్ ప్రాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. దాంట్లో ఇంతకుముందు చెప్పినట్టు మాన్యువల్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. సెకండ్ వచ్చేసి వీఆర్ ద ఫస్ట్ వన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఏ మొబైల్ ఆఫీస్. అది ఎందుకు అంటే చాలామంది క్యాష్లో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, స్కేలబిలిటీ ఉండదు. మేము ఎక్కడున్నా కానీ స్కేలబుల్ బిజినెస్ మోడల్ లాగానే మేము ఫస్ట్ నుంచి డిఫైన్ చేసుకుంటాం, ఈజీగా రీచ్ అవుతాము. అండ్ ఊర్లలో డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకుని వెహికల్లో రావచ్చండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రాంచైజీ మోడల్. మైట్ బీ కాంపిటీటర్స్ కూడా ఇస్తుండొచ్చు ఫ్రాంచైజీ మోడల్, బట్ స్కేలబిలిటీ అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే క్యాష్లో ట్రాన్సాక్షన్స్ చేసే స్కేలబిలిటీ ఉండదు. అండ్ యూ కెనాట్ మెయింటైన్ ద ట్రస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంటే. ఒక అకౌంటబిలిటీ అనేది ఉండదు. సో ఫ్రాంచైజీ ఓనర్కి కూడా తెలియదు ఎంత బిజినెస్ అవుతుందో ఏంటో అనేది. సో క్యాష్ కెన్ బి రీప్లేస్డ్, అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది కెనాట్ బి మ్యానిపులేట్ ఆర్ కెనాట్ బి రీప్లేస్డ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఈ విధంగా ఏది చేసినా ఇప్పటివరకు ఇండస్ట్రీలో చేయని విధంగా చేద్దాము అనే ఒక మోటోతోటే మేము చేస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ అవర్ యూనిక్నెస్ వాట్ ఐ కెన్ సే. సో దెన్ ప్రేక్షకులు డిసైడ్ చేయాలి ఎక్కడ రేట్ చేస్తారో ఏంటో మమ్మల్ని అనేది. సో ఫైనల్లీ వాల్యూ గోల్డ్ అంటే ట్యాగ్ లైన్ తగ్గట్టుగా ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెల్ గోల్డ్ బేఫికర్ అంతే. అంటే ఏ చింత లేకుండా బంగారాన్ని బేఫికర్గా అమ్ముకోండి, ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి బయటపడండి అనేది చెప్పగలుగుతాను. డెఫినెట్లీ. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వాల్యూ గోల్డ్, ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రజెంట్ హైదరాబాద్లో 5 branches తోటి ఆపరేట్ చేస్తున్నామండి. అండ్ ఇంకొక 3 branches యాడ్ చేస్తున్నాము. సో మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్ వరకు ఇంకో 3 branches ఆపరేషనల్లోకి వస్తాయి. సో హైదరాబాద్లో 8 branches. హైదరాబాద్ బయట గురించే మేము ఫ్రాంచైజీ మోడల్కి వచ్చామన్నట్టు. సో ఈ సర్వీసెస్, ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ తోటి పబ్లిక్కి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఫాస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చాము. సో ఫ్రాంచైజీ మోడల్ తోటి మేము తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తము మార్కెట్ని ఇనీషియల్గా ఎక్స్పాండ్ చేయాలి, ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. సో ప్రతి టౌన్లో ఒక ఫ్రాంచైజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్ అండి, ఎస్. అండ్ నేను
ఎంతూజియాస్టిక్ బిజినెస్ పీపుల్ని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. సో ఫ్రాంచైజీ మోడల్ గురించి మీరు చెక్ చేయాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.